బీజేపీ వచ్చిన తరువాత మతం కాకుండా వేరే మతానికి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం కాపాడుకోగలిగాం. మత మార్పుడులు ఆగినాయి, కొన్ని దుర్మార్గమైన చర్యలు ఆగినాయి. అలాగే ఈరోజు దేశాన్ని రక్షణ కోసం, హిందూ దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నామో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇలా దేవుళ్ళని తీసుకొచ్చి పదే పదే మాట్లాడడం వల్ల మరో మతానికి ఇన్ని జరుగుతున్నా మీ దేవుడు ఏం చేయలేడా లాంటి ప్రశ్నలు తలెత్తేలాంటి ఉత్పన్నమయ్యేలాంటి అవకాశాన్ని ఇదే మతంలో ఉన్నవాళ్ళు, ఇదే దేవుణ్ణి నమ్ముతున్నామన్న వాళ్ళు, ఇదే దేవుడు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు పదే పదే మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. ఇది శ్రేయస్కరం కాదు. అలాగే కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు నిజానికి సిట్ ఒక నోటీస్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఏ రోజైతే ఒక సిట్ విచారణకి ఆదేశించిందో, సిట్ విచారణకి ఆదేశించిన సమయంలో తిరుమల లడ్డు మీద రాద్ధాంతాలు, ప్రతిరోజు వార్తలు కూడా ఉండకూడదు, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అన్న అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ఆ నేపథ్యంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యుల్లో సిబిఐ నుంచి 2 ఇవ్వాలి అని సిబిఐని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2, డిపార్ట్మెంటల్ నుంచి 2 ఇవ్వమని అటు నుంచి కోరింది. అలాగే ఇంకొకరు ఫుడ్ అండ్ సేఫ్టీ, నేషనల్ ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజర్ అథారిటీ నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం జరిగింది. ఇలా 5 ఇందులో ఉన్నారు. 5లో నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నాను. ఆయనే గోపీనాథ్ జెట్టి గారు, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్. ఆయన ఎవరున్నారు? ఆయన సిట్లో ఉన్నారు. ఆయన ఎవరు? ఇదే కల్తీ జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే. ఈ 2022 నుంచి ఏదైతే జరిగింది అని పదే పదే మాట్లాడుతున్నామో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే గోపీనాథ్ జెట్టి. గోపీనాథ్ జెట్టి ఎలా విచారణలో పాల్గొంటారు? ఎవరైనా సరే ఎక్కడైనా ఒక జడ్జి విషయం ముందుకి ఏదన్నా తీర్పు వెళ్ళింది అంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, బెయిల్ విషయంలో కానీ నాట్ బిఫోర్ మీ అంటారు. నాట్ బిఫోర్ మీ అంటే వాళ్ళ ముందుకి ఆ సమయంలో ఆ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ తీర్పు ఇచ్చినా నా మీదకి అది వస్తుంది కాబట్టి నాట్ బిఫోర్ మీ, నా ముందుకి ఇది రాకూడదు, నేను గౌరవంగా దీని నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది అని. కానీ గోపీనాథ్ జెట్టి గారు ఇక్కడ తప్పుకోలేదు. మరి అది తెలియక కూటమి ప్రభుత్వం వేసిందా? గోపీనాథ్ జెట్టి గారిని ఎలా అందులో నియమిస్తారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఏ టీం అయితే ఆ పీరియడ్లో ఉన్న టీం అంతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టీం సభ్యుడే అందులో ఎలా ఉంటారు అన్న ప్రశ్న ఈ రోజుకి మరి ఎవరి నుంచి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండవది, జవహర్ రెడ్డి గారు ఏమైపోయారు? ఆ రోజు ఈఓగా ఉన్నది జవహర్ రెడ్డి గారే. సరే, ధర్మారెడ్డి గారి గురించే మనం మాట్లాడుతున్నాం, సుబ్బారెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళతో పాటు వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? రావాల్సిన అవసరం ఉందా లేదా? జవహర్ రెడ్డి గారి పేరు అసలు ఏమైపోయింది? ఎలా మాయమైపోయింది? వీళ్ళని అంటే ఎవరు తప్పిస్తున్నారు? అంటే కనీసం కూటమి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించుకోకుండా ఎలా ముందుకు వెళుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి? స్వామివారి విషయంలో జరుగుతున్నది ప్రజలకి చెప్పాల్సిన అంశాలు. లడ్డూలో కల్తీ జరిగింది, కెమికల్ జరిగింది, ఏ కెమికల్ వాడారు, దాని ఫార్ములా ఏంటి, అది తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది కాదు. ఇది మాత్రం కాదు, జరిగిన తప్పు జరిగింది, ప్రక్షాళన జరగాల్సింది జరిగింది. అదేవిధంగా కల్తీ నెయ్యి కాదు, మేము వాడుతున్న నెయ్యి ఇది, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నెయ్యి ఇది, దీని ప్యూరిటీ ఇది, దీనికి సంబంధించిన ఫార్ములా ఇది, ప్రజల ముందు పెట్టండి, ఇక నుంచి మీకు జరగదు అన్న గ్యారంటీ నేపథ్యంలో ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఈవెందో తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా ఇది అందరికీ సంబంధించిన విషయం, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అందరూ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. భగవంతుడి విషయంలో ఎక్కడెక్కడి నుంచి కేవలం భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అమెరికా నుంచో లేదంటే లండన్ నుంచో కేవలం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో ఒక టైం ఎలా పెట్టుకుంటారో భగవంతుడి దర్శనానికి కూడా ఒక టైం పెట్టుకొని వెళుతూ ఉంటారు. ఇలాంటి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చారంటే మన స్వామిని చూపించడం, మన స్వామి దర్శనం చేయించడం మనం ఎంత ప్రైడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. అదే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది భక్తులు ఉన్నారు. అలాగే విదేశాల్లో కూడా ఈరోజు మనం గోవింద కళ్యాణాలు జరుగుతున్నాయి, శ్రీనివాస కళ్యాణాలు జరుగుతున్నాయి. ఎంత వైభవంగా మనం జరుపుకుంటున్నాం. కేవలం ఇది ఆర్థికంగా, డబ్బు పరంగా, మార్కెటింగ్ పరంగా భగవంతుడిని వాడుతున్న వాళ్ళకి మాత్రం నిజంగా ఖచ్చితంగా చంపబెట్టే. ఇది నాకు నిజంగా ఈరోజు చెబుతున్నాను, ఇప్పటి నుంచైనా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎవరైనా సరే, ఇది రాజకీయ పార్టీలకే చెబుతున్నాను, ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేతిలోనే కొరడా ఉంటుంది కాబట్టి ఈ కొరడాని జుళిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇందులో రాగద్వేషాలు అతీతంగా పనిచేయాలి.
అసెంబ్లీ సాక్షిగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని మీరు ఏదైతే ఓత్ తీసుకుంటారో దానికి అతీతంగా పనిచేయాలి. కనీసం భగవంతుడి విషయంలో అయినా సరే రాగద్వేషాలకు అతీతంగా పనిచేయగలిగిన ఔదార్యమో ఆ పాలన, ఆ పాలకుడి ఉండాల్సిన రాజనీతో అది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ప్రతి నాయకుడు అయితే ఉండాలి. నిజంగా ఇది వైరల్ అవుతూ మళ్ళీ దీని గురించి చర్చ వస్తూ మన చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత సరే సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఒక వైరల్ వీడియో మళ్ళీ దీన్ని చెక్కు పెడుతూ మళ్ళీ వాళ్ళు అసలు వీడియో అని వాళ్ళు రిలీజ్ చేయడం, ఇవన్నిటి మీద ఇంక ఎన్నాళ్ల పాటు ఈ చర్చలతో వెళ్ళాలి? అసలు సమస్యలు ఎన్ని రోజులు పక్కన దారి పడతాయి? ఇదే మగధా నుంచి సూటి ప్రశ్న. మరి ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీలు. రైట్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక మహిళలలో పెరుగుతున్న క్రూరత్వం, ఎందుకు వరుసగా భర్తలు హత్యలకు గురవుతున్నారు, ఏం జరుగుతోంది మహిళల్లో, దానికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం.